లైవ్ టీవీకి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు 0 అవర్లో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యాదవ సోదరులకు సబ్సిడీపై గొర్రె పిల్లలను ఇప్పిస్తామని చెప్పి సుమారు 300 కోట్ల రూపాయల డీడీలను కట్టించుకొని ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖలో సుమారు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అప్పటి ఏసీబీ అధికారులు ఇట్టి శాఖ అధికారులపై ఏసీబీ దాడులు కూడా నిర్వహించారు అని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మత్స్యకారులకు జీవనాధారమైన చేపపిల్లల పంపిణీ కాంట్రాక్టర్ను ఆంధ్ర ప్రాంతం వాళ్లకు కట్టబెట్టి ఎన్నో అవకతవకలకు పాల్పడి మత్స్యకారులను పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అందులో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 1657 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి మన వెనుకబడ్డ జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలని ఎమ్మెల్యే అన్నారు. పశువుల్ని గొర్రెలే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పశుసంవర్ధక శాఖకు ఈ బడ్జెట్లో 1657 కోట్ల రూపాయలను కేటాయించి ప్రభుత్వం తన ప్రాధాన్యతని చాటుకున్న అధ్యక్ష. రాష్ట్రంలో చేపల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా ప్రధానంగా పశువుల వ్యాధుల బారి నుంచి పడకుండా పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రాన్ని మరింత విస్తరింపజేసి వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని మామిడిపల్లికి తరలించి 300 కోట్లతో అధ్యక్ష భారీగా విస్తరింపజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదొకటే కాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణ అవసరమైనప్పటి పరిశోధనలు వీటి కోసం 100 కోట్లతో అధునాతనమైనటువంటి యంత్రాన్ని తెప్పించి మరి ఈ పశుసంవర్ధక శాఖను బలోపేతం చేస్తా ఉన్నాం అధ్యక్ష. పశు వైద్యాన్ని మరింత విస్తరింపజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. రాష్ట్రంలో పశువుల సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామనడానికి ఇదొక సూచిక అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా పాల ఉత్పత్తిని పెంచడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి చూస్తే గతంలోకి వెళ్తే గత 10 సంవత్సరాల్లో పశుసంవర్ధక శాఖ మత్స్య శాఖలను సర్వనాశనం చేసి గొర్రెలు చేపల పేరుతో అవినీతిమయం చేశారు అధ్యక్ష. ప్రధానంగా గొర్రెల విషయంలో మా యాదవ సోదరులను ఆనాటి కేసీఆర్ సర్కార్ అధ్యక్ష దారుణంగా వచించింది అధ్యక్ష. దీనికి మరొక ఎగ్జాంపుల్గా తీసుకుంటే వారిని అనేక ఇబ్బందులు పెట్టి గొర్రెల స్కీమ్ని స్టార్ట్ చేసి అధ్యక్ష, ఇది నిజం అధ్యక్ష, 2017లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెల స్కీమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. ఒక యూనిట్ విలువ 1,25,000 చేస్తూ 93,700 రూపాయలు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా గొర్రెలకు 6,300 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి, మందులకు 3,800 రూపాయల రకంగా, బీమాకు 3,440 రూపాయల ప్రకారంగా మరొక యూనిట్ స్టార్ట్ చేసి తీసుకుపోయి కొన్ని సందర్భంలోనే మళ్ళీ యూనిట్ కాస్ట్ పెంచింది అధ్యక్ష. 1,75,00,000 చేశారు అధ్యక్ష. అప్పట్లో పశుసంవర్ధక శాఖలో పనిచేసిన చాలా మంది కీలక వ్యక్తులే అధ్యక్ష ఈ దళాలను ప్రోత్సహించి ఈ దళాల ద్వారా యూనిట్ కాస్ట్ని పెంచేలాగా చేసింది అధ్యక్ష. ఫలితంగా 1,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,25,000 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశామని చెప్పి గతంలో ప్రభుత్వ లెక్కలు చూపించిన అధ్యక్ష. దీని ప్రకారంగా మొత్తం పంపించే గొర్రెలకి ఇప్పుడు చూస్తే గొర్రెలు సగానికి సగం ఎక్కడా కనిపించవు అధ్యక్ష. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అధ్యక్ష. ఈ గొర్రెలని రీసైక్లింగ్ చేసి అధ్యక్ష ఆంధ్ర ప్రాంతం, మా పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతం ఆ మధ్యకాలంలో రాత్రింబోళ్ళు డీసీఎంలలో గొర్రెలని రీసైక్లింగ్ చేసి ఈ పెద్ద ఎత్తున అవినీతిని పాల్పడ్డ సందర్భాలు చూసాం అధ్యక్ష. దీంట్లో ఎవరు నష్టపోయిన అధ్యక్ష? మన ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ సోదరులు నష్టపోయిన అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెలను తీసుకొచ్చే వాతావరణం సరిగా అనుకూలించగా చాలా మంది గొర్రెలు పోడగొట్టుకున్న చనిపోయిన అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష గొర్రెల పెంపకాలు అనేక అప్పుడు ఆనాటి కాలంలో బయటపడ్డాయి అధ్యక్ష. దాదాపు 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులే ఆ రోజు గుర్తించిన అధ్యక్ష. ఈ పశు అభివృద్ధి సంస్థ సిఇఓ గారు
ఆనాటి మంత్రి గారితో ఉన్నటువంటి ఓఎస్డీ గారి మీద కూడా ఏసీబీ దాడులు కూడా జరిగినాయి అధ్యక్ష. ఈ కుంభకోణంలో 10-15 మందికి పైగా గుర్తించి వారిని అరెస్టు కూడా చేసిన సందర్భం మనం చూసినాం అధ్యక్ష. ఈ గొర్రెల కొనుగోలులో కీలకంగా ఉన్న కాంట్రాక్టర్ గారు కూడా మొయినుద్దీన్ గారు కూడా దుబాయ్కి ఇక్కడ నుంచి లేకుండా పారిపోయిన సందర్భాన్ని మనం చూసాం అధ్యక్ష. ఈ వ్యవహారంలో ఈడీ కూడా కేసు నమోదు చేసింది అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దానికి ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవన్నొక్కటే కాకుండా ఈ గొర్రెలని ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేసిందని ఆ రోజు మనం కేసు పెట్టి చూస్తే వాళ్ళు చెప్పిన వివరణ ప్రకారంగా సైకిల్ మోటార్ల మీద, కార్లల్లో, బస్సులల్లో, అంబులెన్స్లలో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదొక్కటే కాదు అధ్యక్ష, యాదవ్ సోదరులు లక్షాధికారులను చేస్తామని అన్న వాళ్ళ సోదరులందరి దగ్గర కూడా డబ్బులు కట్టించుకుంది అధ్యక్ష. ఈ స్కీమ్లో 4,25,000 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా అందుకు 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అప్పటి ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. మరి ఇటీవల కాలంలో గొర్రెల మేకల సంఖ్య ప్రభుత్వం సర్వే నిర్వహించింది అధ్యక్ష. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయి అధ్యక్ష. తెలంగాణలో గొర్రెల పంపిణీ ద్వారా వాటి సంఖ్య విపరీతంగా పెంచామని కేసీఆర్ గారు చాలా పెద్దగా చెప్పారు అధ్యక్ష. అప్పట్లో అదొక పెద్ద సబ్జెక్టుగా కూడా మారింది అధ్యక్ష. కోట్ల కొద్ది పిల్లలు పుట్టాయని చెప్పుకొచ్చారు అధ్యక్ష. కానీ గత 5 ఏళ్లలో గొర్రెల సంఖ్య 32.48% పడిపోయింది అధ్యక్ష. ఇది మరి ఆ రోజు ఇంత పెద్ద సంఖ్యలో గొర్రెలు పుట్టినాయి, ఎంతో ఈ దాదాపు 7 లక్షల గొర్రెలు ఉన్నాయని చెప్పినటువంటి ఆ గొర్రెలు ఎక్కడ పోయినో, వాటి పిల్లలు ఎక్కడ పోయినో ఇక్కడికి ఎవరికి తెలియదు అధ్యక్ష. 2019లో రాష్ట్రంలో 2,39,88,070 గొర్రెలు ఉన్నట్టు లెక్క కూడా చూపించారు అధ్యక్ష. ఈ మధ్యకాలం మనం సర్వే చేస్తే ఈ మధ్యకాలం బీఆర్ఎస్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 7 కోట్ల గొర్రెలు ఉండాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ 2024 జూన్లో ఈ రాష్ట్రంలో గొర్రెల మీద సర్వే నిర్వహిస్తే అధ్యక్ష 1,61,97,065 గొర్రెలు మాత్రమే ఉన్నట్టు నిర్ధారణ తేలింది అధ్యక్ష. దీన్ని బట్టి చూసి మనం ఒకటి తెలుసుకోవాలి అధ్యక్ష, 25,000 కోట్ల సంపద సృష్టించామని చెప్పిన ఆనాటి ప్రభుత్వాలు మరి గతంలో చెప్పుకున్న విధంగా సంపద ఎక్కడ సృష్టించబడిందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కదా అధ్యక్ష, గొర్రెల పంపిణీ పేరుతో ఆనాటి ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సహచరులు అందరూ కూడా అధికారులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డ సందర్భం మనం చూసే అధ్యక్ష. దీని నుంచి నష్టం ఎవరు అధ్యక్ష? మన తెలంగాణ ఉన్నటువంటి యాదవ సోదరులు నష్టపోయిన అధ్యక్ష. 2వ విడత గొర్రెల పంపిణీ అంటూ మరొకసారి టీడీని కట్టించుకున్నారు అధ్యక్ష. ఏళ్లు గడిచినా గొర్రెలు అయితే ఇయ్యలేదు అధ్యక్ష. లాస్ట్కి మన యాదవ సోదరుల నుంచి దాదాపు 350 కోట్ల రూపాయల వాళ్ళ వాటగా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అధ్యక్ష. కానీ వాళ్ళ గొర్రెలు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత చివరికి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి వెనక్కి ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా యాదవ్ సోదరులు మోసపోవద్దని ఖచ్చితంగా వారి సొమ్ముని వారికి ఇచ్చే ప్రయత్నం చేశాం అధ్యక్ష. ఇంతకంటే పచ్చి మోసం ఇంకొకటి ఉండదు అధ్యక్ష. మరొకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వ హయాంలో స్కీమ్లనే కాదు, ఒక గొర్రెలనే కాదు, ఆవుల పంపిణీలో కూడా దాదాపు 3-4 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష. రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, నాగర్కర్నూలు, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జగిత్యాల తదితర జిల్లాలో కూడా రైతులు పుంగునూరుకెంచి ఆవులను కొనుగోలు చేశారు అధ్యక్ష. ఆవులు నమ్మిన రైతులు 3 కోట్లు ఇవ్వకుండా మోసం జరిగింది అధ్యక్ష. మరోవైపు ప్రభుత్వ రంగస్థలైన మదర్ డైరీ కానీ, విజయ డైరీ కానీ దాదాపు 120 కోట్ల రూపాయల రైతులకు చెల్లించకుండా ఆనాడు బకాయిలు పడ్డ సందర్భాన్ని మనం చూసాం అధ్యక్ష. పాడి రైతులకు లీటర్ పాలు 4 రూపాయలు పెంచుతామని అప్పటి ప్రభుత్వం గర్వంగా చెప్పింది అధ్యక్ష. అదంతా ఆర్భాటంగానే మిగిలిపోయింది అధ్యక్ష. కానీ 3 ఏండ్ల వరకు వారి ఊసే ఎత్తలేదు అధ్యక్ష. దాదాపు 100 కోట్ల రూపాయలు ఇవే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా పాడి రైతులు కూడా మోసం చేసే సందర్భాలు మనం చూసాం అధ్యక్ష. ఇక మదర్ డైరీ కానీ 2014 వరకు డైరీ లాభాల్లో కొనసాగింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ సంస్థ 32 కోట్ల అప్పులో ఉందని తెలియవచ్చింది అధ్యక్ష. వడ్డీ కింద నెలకు 45 లక్షల రూపాయల వడ్డీ కడతా ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వం మదర్ డైరీ లాభాలకు తీసుకోవడానికి ఆర్నిషలు ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. ఆవులే కాదు, యాదవ సోదరుల గొర్రెలే కాదు, ఇప్పుడు గత ప్రభుత్వం చేప పిల్లల విషయంలో చాలా అవినీతి జరిగిన సందర్భంలో కళ్ళకు చూసిన అధ్యక్ష. ఎందుకంటే ఆ జాతిలో పుట్టిన బిడ్డగా మా కళ్ళ ముందనే అధ్యక్ష
మా దగ్గర నా నియోజకవర్గంలో భూత్పూర్ డ్యామ్ ఒకటి ఉంటుంది, సంగమం ఉంటుంది అధ్యక్ష. భూత్పూర్ డ్యాంలో సంగమ డ్యాంలో లక్షల పిల్లలు వదులుతామని చెప్పేసి ఆ లక్షలు కాకుండా లక్షల దగ్గర 5,000 నుంచి 10,000 వదిలిన సందర్భాలు కండ్లారా చూసినాం అధ్యక్ష. ఆ రోజు ఏమి మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంటుండే అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2016-17లో 27 కోట్లు, 17-18లో 51 కోట్లు, 18-19 49 కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో కుంటల్లో వదిలినట్టు చెప్పుకొచ్చింది అధ్యక్ష. ఇందుకోసం 3 ఏళ్లలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు, కానీ ఎక్కడ కూడా చేపల ఉత్పత్తి అంతా అనుకున్న విధంగా జరగలేదు అధ్యక్ష. అదే సమయంలో రొయ్యల పంపిణీ కోసం కూడా మరో 700 కోట్లు కూడా ఖర్చు చేశారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ ఈ ప్రహాసంగా మారింది తప్ప ఎక్కడ ఆ జాతికి లాభం జరగలేదు అధ్యక్ష.